నమస్కారం, నేను గిరిధర దేశపాండే. బ్యాంక్ జాబ్స్ కొరకు ఎదురుచే వాళ్లకు మంచి బంపర్ అవకాశం ఉంది. వేకెన్సీస్ కూడా థౌజండ్స్లో ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాము. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్, దాని ద్వారా సిఆర్పి కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కింద రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. వేకెన్సీస్ ప్రొబేషనరీ ఆఫీసర్ అండ్ మేనేజ్మెంట్ ట్రైనీస్. నంబర్ ఆఫ్ వేకెన్సీస్ 6,432, 6,432 వేకెన్సీస్ ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం. ఇందులో పార్టిసిపేటింగ్ బ్యాంక్స్, వేకెన్సీస్ ఉన్న బ్యాంక్స్ నంబర్ 6, 6 బ్యాంకులలో వేకెన్సీస్ ఉన్నాయి. పార్టిసిపేటింగ్ బ్యాంక్స్ బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, యూసీఓ బ్యాంక్, యూబీఐ, ఐఓబి అండ్ ఇండియన్ బ్యాంక్. ఈ బ్యాంకులలో వేకెన్సీస్ ఉన్నాయి. వేకెన్సీస్ 6,432. బ్యాంక్ వైజ్ తెలుసుకుందాము. బ్యాంక్ ఆఫ్ ఇండియా SC 80, ST 40, OBC 144, EWS 53, unreserved 218, total 535. Next, Canara Bank SC 375, ST 187, OBC 675, EWS 250, unreserved 1,013, total 2,500. Next, Punjab National Bank SC 75, ST 37, OBC 135, EWS 50, unreserved 203, total 500. Next, Punjab and Sindh Bank SC 38, ST 23, OBC 66, EWS 24, unreserved 102, total 253. Next, UCO Bank SC 82, ST 41, OBC 148, EWS 55, unreserved 224, total 550. Next, UBI SC 346, ST 155, OBC 573, EWS 184, unreserved 834, total 2,094. Grand total మొత్తం వేకెన్సీస్ 6,432. అవుట్ ఆఫ్ 6,432, 65 వేకెన్సీస్ PWBD వాళ్లకు కేటాయించబడ్డాయి. ఈ రిక్రూట్మెంట్ వ్యాలిడిటీ 1 year వరకు ఉంటుంది. అంటే 31st March 2024 బిజినెస్ అవర్స్ తర్వాత ఆటోమేటిక్గా ఈ వ్యాలిడిటీ అనేది క్లోజ్ అయిపోతుంది. ఏజ్ యాజ్ ఆన్ 1st August 2022, మినిమం 20 years, మ్యాక్సిమం 30 years. అంటే క్యాండిడేట్ 2nd August 1992 మరియు 1st August 2002 ఆ మధ్యన జన్మించిన వాళ్ళు ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ SC ST 5 years, OBC నాన్ క్రిమినల్ లేయర్ 3 years, PWBD 10 years, ex-servicemen, commissioned officers including emergency commissioned officers and SSC OOS 5 years రిలాక్సేషన్ ఉంటుంది. నెక్స్ట్, పర్సన్స్ ఎఫెక్టెడ్ బై 1984 years 5 years రిలాక్సేషన్. లేకుంటే టిబెటియన్ రిఫ్యూజీ 1st January 1962 ముందు ఇండియాలో పర్మనెంట్గా సెటిల్ కావడానికి వచ్చిన వాళ్ళే ఉండాలి. లేకుంటే ఏ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఒరిజిన్ who migrated from Pakistan, Burma, Sri Lanka, East African countries with an intention to permanent settlement. ఇండియాలో పర్మనెంట్ సెటిల్మెంట్గా వచ్చిన వాళ్ళే ఉండాలి. క్వాలిఫికేషన్స్ యాజ్ ఆన్ 22nd August 2022 ఎనీ గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. డిగ్రీ రికగ్నైజ్డ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్. దీంట్లో ఎగ్జామినేషన్, ప్రీ ఎగ్జామినేషన్ పెడితే పెట్టచ్చు, లేకుంటే లేదు. సిచ్యువేషన్ పైన ఆధారపడి ఉంటుంది. ఒకవేళ పెడితే నోడల్ బ్యాంక్స్ అంటే పార్టిసిపేటింగ్ బ్యాంక్స్ కండక్ట్ చేసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు క్యాండిడేట్స్ను ప్రీ ఎగ్జామినేషన్ అటెండ్ అయ్యేది ఉంటే అప్లికేషన్ ఫామ్లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జామ్ ఆన్లైన్లో ఉంటుంది. ఎగ్జామ్ మెథడ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30 questions, 30 marks, మీడియం ఇంగ్లీష్, పేపర్ మీడియం, 20 minutes టైం. నెక్స్ట్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 35 questions, 35 minutes, ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది. పేపర్ 20 minutes టైం. నెక్స్ట్, రీజనింగ్ ఎబిలిటీ 35 questions, 35 marks. దీంట్లో కూడా ఇంగ్లీష్ అండ్ హిందీలో పేపర్ ఉంటుంది. టైం 20 minutes.
టోటల్ క్వశ్చన్స్ 100, టోటల్ మార్క్స్ 100. క్యాండిడేట్స్ని క్వాలిఫై అవ్వడానికి మెయిన్కి వెళ్ళాలంటే ఈ 3 సబ్జెక్టులలో క్వాలిఫై కావాల్సి ఉంటుంది. మెయిన్ ఎగ్జామ్ పేపర్స్ రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్, క్వశ్చన్స్ 45, మార్క్స్ 60. పేపర్ ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది. టైం 60 minutes అంటే 1 hour. నెక్స్ట్ పేపర్ జనరల్ ఎకానమీ అండ్ బ్యాంకింగ్ అవేర్నెస్, క్వశ్చన్స్ 40, మార్క్స్ 40. పేపర్ ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది. డ్యూరేషన్ టైం 35 minutes. నెక్స్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ 35 క్వశ్చన్స్, 40 మార్క్స్. పేపర్ ఇంగ్లీష్లో ఉంటుంది. టైం 40 minutes. నెక్స్ట్ డేటా ఎనాలిస్ట్ అండ్ ఇంటర్ప్రిటేషన్ 35 క్వశ్చన్స్, 60 మార్క్స్. ఇంగ్లీష్ అండ్ హిందీలో పేపర్ ఉంటుంది. పేపర్ డ్యూరేషన్ 45 minutes. టోటల్ 3 hours పేపర్ ఉంటుంది మొత్తం అన్ని కలిపి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 2 questions ఉంటాయి, 25 మార్క్స్. ఇంగ్లీష్లో ఉంటుంది. 30 minutes టైము. దీంట్లో లెటర్ రైటింగ్ అండ్ ఎస్సే ఉంటుంది. పెనాల్టీ ఫర్ రాంగ్ మార్క్స్ 1/4 మార్క్ కట్ అయిపోతుంది. అంటే ఒక రాంగ్ ఆన్సర్కి 0.25% కట్ అవుతుంది. మెయిన్ ఎగ్జామ్కి వెళ్ళాలంటే ప్రిలిమినరీలో క్వాలిఫై అయిన వాళ్ళకి మెయిన్ ఎగ్జామ్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డేట్స్, లాస్ట్ డేట్ 22 August 2022. డౌన్లోడ్ ఆఫ్ కాల్ లెటర్స్ ఫర్ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ ఒకవేళ అప్లై చేస్తే ఎగ్జామ్ ఉంటే సెప్టెంబర్ అక్టోబర్ ఉంటుంది 2022లో. నెక్స్ట్ డౌన్లోడ్ ఆఫ్ ప్రీ ఎగ్జామినేషన్ హాల్ టికెట్స్ ఆన్లైన్. డౌన్లోడ్ ఆఫ్ ప్రీ ఎగ్జామినేషన్ హాల్ టికెట్స్ అక్టోబర్ 2022. నెక్స్ట్ ఆన్లైన్ ఎగ్జామ్ ప్రిలిమినరీ అక్టోబర్లో ఉంటుంది 2022లో. ప్రీ ఎగ్జామ్ రిజల్ట్స్ నవంబర్ 2022. డౌన్లోడింగ్ ఆఫ్ కాల్ లెటర్స్ ఫర్ మెయిన్ ఎగ్జామ్ నవంబర్ 2022. మెయిన్ ఎగ్జామ్ కొరకు నవంబర్ 2022. మెయిన్ ఎగ్జామ్ రిజల్ట్స్ డిసెంబర్ 2022లో ఉండే అవకాశం ఉంది. డౌన్లోడ్ ఆఫ్ కాల్ లెటర్స్ ఫర్ ఇంటర్వ్యూ జనవరి 2023. ఇంటర్వ్యూ జనవరి ఫిబ్రవరి 2023లో ఉండే అవకాశం ఉంది. ప్రొవిజనల్ అలాట్మెంట్ ఏప్రిల్ 2023. ఎగ్జామ్ సెంటర్స్ ఏపీలో 30 ఉన్నాయి, తెలంగాణలో 10 ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి, త్రూఅవుట్ ఇండియాలో ఉన్నాయి వేకెన్సీస్. కానీ ఈ వీడియో తెలంగాణ అండ్ ఏపీ గురించి వీడియో తీస్తున్నాను. ఫీ ఆన్లైన్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఇంక్లూడింగ్ జిఎస్టీ 175 రూపీస్. అలాగే ఆల్ అదర్స్ ఇంక్లూడింగ్ జిఎస్టీ 850 రూపీస్. ఇది ఆన్లైన్లో పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అప్లై చేయడానికి వెబ్సైట్ www.ibps.in లింక్. దాంట్లో ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి సిఆర్పి PO/MT అని ఉంటుంది, అది క్లిక్ చేయాలి. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏం అవసరమైనా నోటిఫికేషన్ ప్రకారం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లై చేసే ముందు గైడ్లైన్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ డౌన్లోడ్ చేసుకొని జాగ్రత్తగా చదువుకున్న తర్వాత దాని ప్రకారం ఫాలో కావాల్సి ఉంటుంది. మీరు నా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి కాల్ ఐకాన్ బెల్ నొక్కండి. అలా చేస్తే నా ఫ్యూచర్ వీడియోస్ మెసేజ్ ద్వారా మీకు అందుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.